సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఎలక్షన్‌లోకి వస్తా అని చెప్పారు జగన్ గారు. సో, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే సంపూర్ణ మద్యపాన నిషేధం జరిగిందనుకుంటున్నారా? సంపూర్ణంగా అసలకి మొత్తం కల్తీ అయిపోయింది. హ్మ్. మద్యపానం అనేది మొత్తం జగన్ పరిపాలన కల్తీ అయిపోయింది. ఓకే. సో, రీసెంట్‌గా జగన్ గారిపై రాయి దాడి జరిగిందిగా. సో, దాన్ని మీరెలా చూస్తున్నారు? అది మేము దాడి అనుకోవట్లేదు. ఆ! తనకు తానే రాయి డ్రామా అనుకుంటున్నారా? డ్రామా అనుకుంటున్నాం. ఓకే. కోడికత్తి డ్రామా. అదే మాదిరిగా. సేమ్ అదే ఇగ మాదిరి. అంతే ఇగ. సో, ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు గదా! గతం 2014లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ ఫార్మ్ చేశారు అప్పుడు అలయన్స్‌లో వచ్చి. అప్పుడు కరెంట్ బిల్లులు చాలా తక్కువొచ్చేది. అంటే 200, 300, 500 లోపే వచ్చేది. కానీ ఇప్పుడు జగన్ గారి పరిపాలనలో 1500, 1600 అవసరమైతే 2000 గినక వస్తున్నాయి. అవును. సో, దాన్ని మీరెలా చూస్తున్నారని? ఎలా చూస్తున్నాం మాకు తెలుసు కదా, మేము ఆంధ్రప్రదేశ్. ఆ! మాకు తెలుసు కాబట్టి బానే వస్తుంది. ఇప్పుడు అప్పుడైతే 300, 400 వచ్చేది. హ్మ్. ఇప్పుడు 15, 1500 అలా దారుణం అసలు. ఆ! ఓకే. బ్రో ఇప్పుడు జగన్ గారు బానిసలుగా వాలంటీర్ వ్యవస్థను వాడుకొని 5,000 ఇచ్చారు. అవును. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వస్తే వాళ్ళని 10,000 ఇచ్చి ఆదుకుంటామని చెప్తున్నారు కదా! సో, మీకెలా అనిపిస్తుంది బ్రో? మంచిదే కదా. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు వదిలేస్తున్నారు ఇప్పుడు. హ్మ్. అంటే మళ్ళీ జగన్ వస్తే వాళ్ళు ఉంటారో ఉండరో కదా, వాళ్ళకే డౌట్ ఉంది. చంద్రబాబు నాయుడు ఎవరున్నారో వాళ్ళనే పెడతాను. ఓకే. అదే వాలంటీర్లో వాళ్ళు ప్రచారం నీకు మళ్ళీ అడుగు. అది సరే బ్రో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కదా! 175 సీట్స్‌కి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు మీరు? ఎవరికి జనసేన టీడీపీకి? 85 to 90 అంటే గవర్నమెంట్ ఫార్మ్ చేస్తారు. 2047 విజన్ మరి ఎలాంటి ప్రభావం చూపించబోతుంది ఈ ఎలక్షన్‌లో? నిజంగానే హైదరాబాద్ మాదిరిగా డెవలప్‌మెంట్ జరుగుతుంది అనుకుంటున్నారా? ఈ హైదరాబాద్ మాదిరిగా అయితే కష్టం. హ్మ్. ఒక 70% అవుద్ది అనుకుంటున్నాం. సో, ఓవరాల్‌గా ఒకటే కదా! మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫార్మ్ చేస్తే బావుంటది అనుకుంటున్నారు మీరు? ప్రస్తుతానికైతే సిచ్యువేషన్ బట్టి 5 ఇయర్స్ సిచ్యువేషన్ బట్టి ప్రస్తుతానికైతే సిబిఎన్ వస్తే బాగుంటది. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారు మీరు? ఎందుకంటే లాస్ట్ టైం చూసాం కదా డెవలప్మెంట్. ఈసారి అయితే డెవలప్మెంటే లేదు. హ్మ్. దానివల్ల మరి ఉద్యోగ అవకాశాలు గాని అవన్నీ ఎలా ఉన్నాయనుకుంటున్నారు? జగన్ గారి ఈ 5 ఇయర్స్ పరిపాలన మీకు ఎలా అనిపించింది ఓవరాల్‌గా? ఉద్యోగ అవకాశాలు అయితే ఎవరికి ఏం లేవు. గవర్నమెంట్ లేదు, ప్రైవేట్ సెక్టర్ లో లేదు. ఓన్లీ సచివాలయాలు, వాలంటీర్లే ఉద్యోగాలు అయితే. ఓకే.